వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనకు వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు కదా. ఈ ఉండ్రాలు అనేది ఎలా చేసుకోవాలో వీడియో అయితే పెడతానండి. వినాయకుడికి ఎంతో ఇష్టకరమైన, తనకి చాలా ఇష్టం కదా ఈ ఉండ్రాలు అనేది మనం ఇప్పుడు చేసుకుంటున్నామండి. ఈ ఉండ్రాలకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి బియ్యం పిండి ముందుగా తీసుకొని, ఈ బియ్యం పిండిలో కొన్ని నీళ్లు వేసుకొని మనము పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా పిండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. పిండి మన చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో చూడండి, ఆ విధంగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ కావద్దండి. వాటర్ ఎక్కువైందంటే మనకు ఉండ్రాలు అనేవి కావన్నమాట. చాలామంది బెల్లం నీళ్ళు కూడా, ఇవి వాటర్ బదులు బెల్లం కరిగించి ఆ నీళ్ళతో కూడా ఉండ్రాలు చేసుకోవచ్చు అండి. మేమైతే దేవుడికి ఈ విధంగానే ఇష్టం కాబట్టి మేము ఈ విధంగానే చేసి చూపిస్తున్నాను. ఒకవేళ బెల్లంది కూడా కావాలంటే ఇంకో వీడియో కూడా చేసి చూపిస్తానండి. ఓకేనా? చూడండి, పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఈ ఉండ్రాలన్నీ ఈ విధంగా చేసుకోవాలి మనము రౌండ్గా. ఈ కుడుములని ఉడికించుకోవడానికి మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రకు వచ్చేసి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి, లేకపోతే ఇవి అతుక్కుంటాయండి. ఈ ప్లేట్లో ఈ విధంగా అన్ని ఉండ్రాలని పెట్టుకొని ప్లేట్ ఒకదానికొకటి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మూడు వేసుకుంటే మనకు తొందరగా అయిపోతుందండి. ఓకేనా? పాత్రలో ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. ఇవి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి స్టవ్ మీద. అండి ఇప్పుడు మనకు ఈ కుడుములు అనేవి రెడీ అయిపోయినాయి. కుడుములని చల్లగా అయినాక ఒక గిన్నెలో తీసి పెట్టుకోవడమే.